చేయాల్సిన పని ఇది. ఆదివారం కాపాడమని చెప్పడం కాదు, ఆదివారం భద్రపరచమని చెప్పడం కాదు, ఆదివారం నాకు అన్నీ ఇమ్మని చెప్పడం కాదు. ఆదివారం ఏం చెప్పాలంట? అయ్యా నువ్వు నాకు అన్నీ ఇచ్చినావు, అందుని బట్టి నీకు వందనాలయ్యా. అయ్యా నువ్వు నన్ను వారం అంతా కూడా పోషించినావు, కాపాడినావు, భద్రపరిచినావు. ఇదిగో నా పిల్లల పక్షాన, నా ప్రయాణాల్లో, నా భర్త, నా భార్య, నా బంధువులు, నా సంఘము, వీళ్ళన్ని విషయాల్లో నువ్వు కృప చూపినావు అయ్యా, నీకు వందనాలయ్యా అని దేవుడికి వందనాలు చెప్పాలి. ఇది కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం. అంత మాత్రమే కాదు, కొన్ని అధికమైన మేలులు మనం పొందినప్పుడు కుటుంబాన్ని అంతటిని ఆహ్వానించి, సంఘాన్ని అంతటిని ఆహ్వానించి ఏం చేస్తాం? ఒక కూడికని పెట్టుకొని, దేవుడు నాకు ఫలానా పని చేస్తున్నాడు, దేవుడు నన్ను ఫలానా రీతిగా కాపాడుతున్నాడు, కాబట్టి మనందరం రండి, మా ఇంటి దగ్గరికి వెళ్ళి మనందరం దేవుడికి ఏం చేద్దాం? వందనాలు చెల్లిద్దాం, దేవుని స్తుతిద్దాం, దేవుని గణపరచుదాం. కృతజ్ఞతాస్తుతులు చెల్లించేటటువంటి కార్యక్రమం ఇది. ఈ రీతిగా కృతజ్ఞతాస్తుతులు మనము చెల్లిస్తాం. తర్వాత మాట